ముఖ్యంగా ఎంతో వ్యయ ప్రదేశాలకు ఓర్చి ఇంత దూరం వచ్చినటువంటి అన్నలు, అక్కలు, తల్లులు, తండ్రులందరికీ కూడా పేరు పేరున TUJAC తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తరపున వందనాలు తెలియజేస్తూ, సూర్యాపేట పేరు ఎంత ప్రశస్తమైందో, ఈ గడ్డకెంత పేరుందో, మా రోజు వీరన్న పేరు కూడా అంత పేరుంది. ఇవి రెండు పర్యాయ పదాలుగా తెలంగాణ చరిత్రలో లిఖించబడ్డాయి అని చెప్పేసి తెలుపుతూ, మా రోజు వీరన్న లాంటి మరెంతో మంది మట్టి బిడ్డలు ఈ గడ్డ మీద, ముఖ్యంగా సూర్యాపేట గడ్డ మీద వాళ్ళందరినీ కూడా పేరు పేరున గుర్తు చేసుకోవడం, ఇదే గడ్డ మీద తెలంగాణ కోసం పోరాటం చేసి ఎంతో మందిని మమేకం చేసి వాళ్ళ ఆట మాట పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలగించినటువంటి, వాళ్ళ నెత్తురుతో ఉద్యమాన్ని పదునెక్కించినటువంటి అమరవీరులందరికీ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. మా రోజు వీరన్న అదే అడిగారు, అయ్యా మా ఉమ్మడి పరిపాలనలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళు మా నిధులను దోచుకుంటున్నారు, మా నీళ్లను దోచుకుంటున్నారు, ఈ సీమాంధ్ర పాలకులు మా తెలంగాణ మీద వివక్ష చూపిస్తున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారు, కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి మా రోజు వీరన్న సూర్యాపేట డిక్లరేషన్ చేశారు. మా రోజు వీరన్నే కాదు, కామ్రేడ్ బెల్లి లలిత, ప్రజాయుద్ధ నౌక గద్దర్, మరి జయశంకర్, కాళోజీ నారాయణరావు, ఇలా ఎంతోమంది ఇవాళ ప్రత్యేక తెలంగాణ మాత్రమే మనకు పరిష్కారం అని చెప్పి తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం మనకు స్వయం పాలన తప్ప ఇంకో మార్గం లేదని చెప్పేసి పోరాటాల మార్గాన్ని, ఉద్యమాల బాట పట్టించారు. అట్లా ఉద్యమాల బాట పట్టినటువంటి ఇవాళ విద్యార్థి లోకమంతా కూడా తెలంగాణ ఉద్యమాన్ని భుజాన మోస్తే మేము ఈసిరినటువంటి రాళ్ళన్నీ కూడా ఇవాళ మీ ఫామ్ హౌస్లకు పునాది రాళ్ళని చేసుకున్నారు. దశాబ్ద కాలం మళ్ళీ ఈ విషయాలను ఎవడు తిరగదోడద్దు అని చెప్పేసి నిర్బంధం పెట్టి ఇక్కడనే కూర్చున్నటువంటి విమలక్కే కావచ్చు, కోదండరాం సారే కావచ్చు, అనేక మంది మీద కేసులు పెట్టారు. మాలాంటి వాళ్ళని కూడా ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు. సరే, ఆ విషయం అట్లా అయిపోయింది. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు గడిచింది. ఆ 10 ఏళ్లలో కూడా మనకు ఎలాంటి ప్రయోజనం నెరవేరలేదు. కానీ ఈ 2 ఏళ్లలో ఇవాళ ఈ ప్రభుత్వం కూడా గత పాలకుల అడుగుజాడల్లోనే నడుస్తుంది. కానీ ఖబర్దార్, మేము చెప్తా ఉన్నాం, ఇవాళ మళ్ళీ ప్రతి పల్లెను, ప్రతి గుడిసెను తట్టి లేపుతాం, మరో ఉద్యమాన్ని నిర్మిస్తాం. తప్పకుండా గత పాలకులకు ఏ గతైతే పట్టిందో తెలంగాణ ప్రజలను పట్టించుకొని, తెలంగాణ విద్యార్థులను పట్టించుకునేటువంటి వాళ్లకు తప్పకుండా అదే గది పడుతుందని చెప్పి ఈ వేదిక సభాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఉద్యమకారులకు ఆ హామీలను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇది కేవలం ఒక్క 250 గజాల కోసం జరుగుతున్న పోరాటం కాదు. ఒక సంక్షేమ బోర్డును సాధించుకోవడంతో ఈ పోరాటం ఆగిపోవాల్సినటువంటి అవసరం లేదు.
అది శాశ్వత పరిష్కారం కాదు. ఇవాళ ఈ తెలంగాణ జేఎన్టీ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో, ఈ ఉద్యమకారుల జేఎన్టీ యాక్షన్ కమిటీ నాయకత్వంలో తెలంగాణలో ఉన్నబడినటువంటి మొత్తం భూమి లెక్క తేలాలి, వనరుల లెక్క తేలాలి, నీళ్ళ లెక్క తేలాలి, నిధుల లెక్క తేలాలి, ఎవని వాటా వానికి పంచాలి. అప్పుడే ఇక్కడ సామాజిక న్యాయం జరుగుతుంది, అప్పుడే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేటువంటిది నిలబడుతుంది. అప్పటిదాకా పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో విద్యార్థులు ఉంటారు. ఆ విద్యార్థులు ఈ ప్రజల పక్షాన, ఈ తల్లుల పక్షాన నిలబడతారు. మా ప్రాణాలనైనా కూడా మేము లెక్క చేయము. కానీ ఒక్క హెచ్చరిక, అయ్యలారా అమ్మలారా, మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మనల్లోనే దొంగలు ఉంటారు, మనల్లోనే దొంగ నాయకత్వం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. మన పక్కనే ఉంటారు, పక్కలో బల్లెంలా తయారవుతారు. అలాంటి వాళ్ళతోటి నమ్మక ద్రోహులను మీరు నమ్మొద్దు, మోసపోవద్దు. ఇవాళ ఉద్యమ శిఖండి బయలుదేరింది. మళ్ళా మేకవన్న పులిలాగా ఇవాళ ఏదో మెల్లమెల్లగా మన మధ్యలోకి వస్తున్నారు. కాబట్టి జాడిచ్చి తంతే వాళ్ళు ఎక్కడ పడన్నో అక్కడ పడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నాకు సమయం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.